ఓకే. అంటే మీరు అప్పటికి ఒక 9 సీరియల్స్ హీరోగా మీరే చేస్తున్నారు. సో, ఆ సీరియల్స్ నుంచి బయటికి రావాలంటే 'ఋతురాగాలు' కానీ, ఈ సీరియల్స్ అన్ని నుంచి బయటికి రావాలంటే చాలా టఫ్ అయిందని, అంటే ఇంక నేను మూవీస్‌లోకి వెళ్తాను అండ్ ఈ మూవీ తర్వాత 'స్టూడెంట్ నంబర్ 1' తర్వాత నేను మూవీస్‌లోకి వెళ్ళిపోతాను అని చెప్పి డైరెక్టర్స్ చాలా హై రేటింగ్ ఉన్న సీరియల్స్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారండి. రిక్వెస్ట్ ఏంటి, నన్ను లిటరల్గా సార్ నా మాట వినండి సార్, నన్ను ఏదో ఒక విధంగా ఆపేయండి, నా క్యారెక్టర్ని చంపేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇది చేయండి అంటే, అమ్మమ్మమ్మ అలానకమ్మ ప్లీజ్ నువ్వు వెంటనే అలాంటి డెసిషన్ తీసుకోకు, మంది బాగా రేటింగ్లో ఉంది, కుదరదు. లిటరల్గా ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. కాకపోతే అప్పటికి ఋతురాగాలు అయిపోయింది. బై 2000 ఋతురాగాలు ఫినిష్ అయిపోయింది. కస్తూరి కూడా ఇంచుమించు ఇంకో 1 మంత్ 2 మంత్స్ తర్వాత అలా ఫినిష్ అయిపోయింది. ఇంకా మిగతా 7 సీరియల్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. అన్ని సీరియల్స్లో అన్ని టాప్ రేటింగ్లో ఉన్నాయి. ఈటీవీ అయితే లిటరల్గా అసలు ఎవరూ ఒప్పుకోలేదు, ఏ డైరెక్టర్ ఒప్పుకోలేదు. సత్య గారు ఒప్పుకోలేదు, అనిల్ కుమార్ గారు ఒప్పుకోలేదు, రాజేంద్ర గారు ఒప్పుకోలేదు, చదరం కానీ ఏది ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. సార్ మరి నేను ఇప్పుడు ఎలా సార్, ఆ టైంలో ఏమైందంటే 'స్టూడెంట్ నంబర్ 1' రిలీజ్ అయిపోయిన తర్వాత విపరీతమైన పేరు వచ్చింది. ఒక 5-6 సినిమాలు వచ్చాయి యాక్ట్ చేయడానికి. నాకు డేట్లు ఖాళీ లేవు, ఎందుకు ఈ సీరియల్స్లో ఉన్నా. సార్ ఇప్పుడు లేదు అప్పుడు అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సినిమాకి, అలా ఒప్పుకోలేదు. సో అలా వెళ్ళిపోయాయి చేతుల నుంచి. అమ్మా ఇప్పుడు సీరియల్స్లో ఉండబట్టి ఇప్పుడు ఈ సినిమాలు వచ్చినా వెళ్ళిపోయాయి, వాట్ నెక్స్ట్ అని ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకున్న దగ్గర నుంచి 6 నెలలు టైం పట్టింది నాకు సీరియల్స్ నుంచి బయటికి రావడానికి. ఆ తర్వాత కూడా నేను సినిమాలో బిజీ అయిన తర్వాత కూడా ఏం చేశారంటే, సత్య గారు ఉండే అమ్మ నీకు దండం పెడతాను ఒకసారి రా, నువ్వు ఒక్క షాటు నీకు గడ్డం అన్నీ పెట్టి ఒక లారీ మీద అలా నువ్వు బతికే ఉన్నావు అన్నట్టుగా చూపిస్తాం, నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావు ఏంటో అని సస్పెన్స్ దీంట్లో అంటే, సర్లేండి ఓకే వాట్ ఎవర్ మీ ఇష్టం. అలా కనపడి ఒకరోజు నైట్ అలా కనపడి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ శాంతినివాసంలోకే ఆల్రెడీ ఎక్కడో పడిపోయాడు, లోయలో చచ్చిపోయినట్టే లెక్క, కానీ మళ్ళీ తీసుకొచ్చారు నా క్యారెక్టర్ని, బతుకున్నాడు, మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్. సార్ మీరే అద్భుతమైన కెరీర్ ఇచ్చి మళ్ళీ మీరు సీరియల్స్లో కంటే నేను ఇరుక్కుపోతాను. కొన్ని ఎపిసోడ్లు మాత్రం చేశాను, ఎందుకంటే మళ్ళీ రేటింగ్స్ పెరగడం కోసం అయిపోయింది. తర్వాత టోటలీ కంప్లీట్గా తర్వాత సినిమాలకి డెడికేట్ అయిపోయాను.